అంతా ఆయనే చేశాడా? ఆయన వల్లే కారు పార్టీ మరోసారి బోల్తా కొట్టిందా? అంతా తానే అంటూ అందరినీ నట్టేట ముంచాడా? జూబ్లీ బైపోల్ ఓటమిపై పోస్ట్ మార్టం చేస్తున్న నేతలకు ఇలాంటి సందేహాలే వస్తున్నాయట. ఇంతకీ ఆ నేత ఎవరు? ఆయన చేసిన ఆ తప్పులేంటి? జూబ్లీ హిల్స్ లో ఓటమికి కారణం కేటీఆర్ఏనా? కేటీఆర్ తీరుతోనే పార్టీ నష్టపోయిందనే చర్చ. కేటీఆర్ చేసిన ఆ 5 తప్పులే కుంపముంచాయా? కేటీఆర్ ఇంట రచ్చ గెలవలేకపోతున్నారా? జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఓటమిని ఎవరు కూడా మాగంటి సునీత ఓటమిగా చూడడం లేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటమిగానే చూస్తున్నారు. అంతేకాదు ఈ ఓటమికి బాధ్యత కూడా కేటీఆర్దే అనే చర్చ ఇప్పటికే గులాబీ సర్కిళ్లలో మొదలైంది. కేటీఆర్ ప్రస్తావించిన తీరే ఇప్పుడు బీఆర్ఎస్ కుంపముంచిందనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కేటీఆర్ చేసిన 5 తప్పులే ఇప్పుడు పార్టీ కుంపముంచాయనే ప్రచారం జరుగుతోంది. రీజన్ నెంబర్ 1 కేటీఆర్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ తీరు పెద్ద చర్చకే తెరలేపిందని చెప్పాలి. ఆయన మాట్లాడే భాష, ఆయన వ్యవహార శైలి ప్రజల్లో ఏవగింపును తీసుకొచ్చాయని చెప్పాలి. వీటన్నిటినీ ఎప్పటికప్పుడు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ నేతలు పాలన తీరుపై కేటీఆర్ తనదైన శైలిలో స్పందిస్తూ వస్తున్నారు. అయితే ఇందులో లాజిక్ కంటే పర్సనల్ టార్గెట్ ఎక్కువగా కనిపించింది. ఆయన మాట్లాడే తీరు ఇప్పటికీ అనేక సార్లు విమర్శలకు కారణమైంది. రీజన్ నెంబర్ 2 కేటీఆర్ కుటుంబ విలువలు. కేటీఆర్ కు గుర్తింపు వచ్చింది అతని కుటుంబం నుంచి. కానీ ఆ కుటుంబాన్ని పట్టించుకోవడం లేదని, అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతున్నారనే చర్చ చాలా రోజుల నుంచి జరుగుతోంది. ఇంట్లో వారి తీరుతోనే బీఆర్ఎస్ పార్టీని వీడాను అని, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు చేరాయంటూ పదే పదే సోదరి కల్వకుంట్ల కవిత ఆరోపిస్తూ ఉన్నా కనీసం ఒక్కసారి కూడా స్పందించలేదు. కవిత పేరు కూడా ఎత్తలేదు. దీంతో ఈ ఆరోపణలు నిజమేనా అనే సందేహం ఎప్పటినుంచో ప్రజల్లో మొదలైంది. ఈ ఎన్నిక ముందు కూడా కవిత అనేక సార్లు కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసినా ఎలాంటి రెస్పాన్స్ లేదు కేటీఆర్ నుంచి. అంతెందుకు బీఆర్ఎస్ ఓటమిపై కవిత సెటైరికల్ పోస్ట్ పెట్టారు. కర్మ ఇట్స్ బ్యాక్ అంటూ ఆమె ఓ పోస్ట్ చేశారు. సో ఇంటి పంచాయతీ రచ్చకు చేరి చాలా కాలమైనా ఇది రోజు రోజుకు ముదురుతుందే తప్ప తగ్గడం లేదనే చర్చ జరుగుతోంది. నెక్స్ట్ హరీష్ రావు ఎపిసోడ్. కేటీఆర్ హరీష్ రావు మధ్య గ్యాప్ ఉందని, ఆధిపత్య పోరు ఉందనేది ఓ చర్చ. ప్రజలకు కనిపించడానికి ఇద్దరు పక్కపక్కనే ఉంటూ పనులు చేస్తూ ఉన్నా అటు క్యాడర్లోనూ ఇటు జనంలోనూ ఆ అనుమానాలు రోజు రోజుకు బలపడుతూనే ఉన్నాయి. ఏమాత్రం సమసిపోలేదు. కుటుంబాన్ని చక్కదిద్దలేని వాడు తమనేం పట్టించుకుంటారన్న భావన జనంలో బాగా బలపడింది. అదే జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ రూపంలో కనిపించింది. రీజన్ నెంబర్ 3 కేసీఆర్ ను పక్కన పెట్టేయడం. ఎస్, కేసీఆర్ ను పక్కన పెట్టడం అనేది పెద్ద బ్లండర్ అనే చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే బీఆర్ఎస్. కానీ చాలా రోజులుగా కేసీఆర్ ఫామ్ హౌస్ దాటడం లేదు. దీనికి తోడు అన్ని తానై వ్యవహరిస్తున్న కేటీఆర్ ఈ మాత్రం ఎన్నికకు కేసీఆర్ ఎందుకు అనేలా వ్యవహరించారు. ఓ 2-3 సార్లు ఓపెన్ గానే చెప్పాడు కూడా. దీనికి బయటికి చెప్పే రీజన్ ఎలా ఉన్నా అసలు రీజన్ మాత్రం తానే అసలైన నాయకుడిని అని ప్రొజెక్ట్ చేసుకోవడం, ఏదైనా తన చేతుల మీదుగానే జరగాలని కోరుకోవడం. అదే ఇప్పుడు పార్టీ కొంపముంచిందని చర్చ నడుస్తోంది. రీజన్ నెంబర్ 4 గ్రౌండ్ ను వీడి సోషల్ మీడియాపై మాత్రమే ఫోకస్ చేయడం. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా సోషల్ మీడియాపైనే ఫోకస్ చేసింది బీఆర్ఎస్. అప్పుడే గెలిచేశామనేలా ఊదరగొట్టింది. దాన్ని నమ్మేసి జనమంతా తమ వైపు టర్న్ అయిపోతారని ఊహించింది. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం పరిస్థితి మరోలా ఉందనే విషయాన్ని అర్థం చేసుకోలేదు. మొత్తంగా చూస్తే సోషల్ మీడియాని నమ్ముకుని బోల్తా పడ్డారు కేటీఆర్. సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. రకరకాల అకౌంట్లతో ప్రభుత్వంపై దుష్ప్రచారం నిర్వహించారు. సోషల్ మీడియాలో భజన చేసే వాళ్ళనే కేటీఆర్ నమ్మారు. వాళ్ళు చెప్పిందే నిజమని నమ్ముతూ అదే భ్రమలో చివరి వరకు ఉండిపోయారు. ఇక హైడ్రా పైన విపరీతంగా దుష్ప్రచారం చేశారు. కారుకు బుల్డోజర్కు మధ్య పోటీ అంటూ సవాళ్లు విసిరారు. కానీ ఇవేవి పనిచేయకపోగా బెడిసికొట్టాయి.
రీజన్ నెంబర్ 5, ప్రత్యర్థులను రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం. నిజానికి కేటీఆర్ కు, బీఆర్ఎస్ కు బాగా డ్యామేజ్ చేసింది ఇదే. విషయం ఏదైనా పర్సనల్ విమర్శలు చేయడం ప్రారంభించారు. పాలన చేత కాదు, వీధి రౌడీలు, ఇలా నోటికి ఎంత వస్తే అంత అన్నట్టుగా విమర్శలు చేస్తూ పోయారు. ఇదే ఇప్పుడు ఎక్కువగా డ్యామేజ్ చేసిందనే చర్చ జరుగుతోంది. ఇది మాత్రమే కాదు, కేటీఆర్ తనదే నాయకత్వం అంటూ ముందుకు వచ్చినప్పటి నుంచి బీఆర్ఎస్ కు గడ్డుకాలం మొదలైందన్నట్టుగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్సభ ఎన్నికల్లో అయితే 0 సీట్లు, కంటోన్మెంట్ బైపోల్లో ఓటమి, ఆ తర్వాత పార్టీకి కవిత దూరం కావడం, ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్లో కూడా ఓటమి. ఇప్పుడు ఈ వరుస ఓటములతో గులాబీ నేతలకు కొత్త డౌట్స్ మొదలయ్యాయి. అసలు కేటీఆర్ నాయకత్వంలో పార్టీ పరిస్థితి ఏమిటనే చర్చ జరుగుతోంది.